గారు వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ప్రతి ఒక్క మూవీ కూడా డిజాస్టర్ అవుతూ వచ్చింది. ఏ ఒక్క మూవీ కూడా ఇంతవరకు వరుస ఫ్లాప్స్ తో చాలా చాలా డిజాస్టర్స్ చేసి చూశారు రవితేజ గారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్స్ చూస్తే ఈ చిత్రంలో ఒక భార్య ఒక ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ గారు నటించారు. ట్రైలర్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు పిచ్చ కామెడీతో మెప్పించారు బ్రదర్. ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ గారు తన ఫ్లాప్ సినిమాలపై తనే సెటైర్లు వేసుకున్నారు బ్రదర్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్నులు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ ఇలా తెగ చేసేశాను, అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమన్నారు అని డైలాగ్ తో మొదలవుతుంది బ్రదర్ ట్రైలర్. ఇక ఈ ట్రైలర్ లో రవితేజ గారు తనపై తానే సెటైర్లు వేసుకుని ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక హీరోయిన్లతో పడే అవస్థలు, కమెడియన్ గా సత్య చేసే హంగామా, నవ్వులు ఊహించేలా ఉంది బ్రదర్. కొన్ని సన్నివేశాలు కొందరు వ్యక్తులకు సెటైర్లు వేసినట్లు కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. తన భర్త శ్రీరామచంద్రుడు అనుకునే హీరోయిన్ విపుల్ హయాతి నటించారు. ప్రేమించడానికి, రిలేషన్షిప్ కి సరైన వ్యక్తి ఇతడే అని భావించే అషిక, వీరి మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథగా వినిపిస్తోంది బ్రదర్ ఇప్పుడు. ఇక ట్రైలర్ లో కొన్ని కాంట్రవర్షియల్ అంశాలను కూడా టచ్ చేశారు బ్రదర్. ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ జనరేటర్ లో గగర్ పోసిన విధానం బాగా హైలైట్ అయింది. దానిని ఈ మూవీలో కూడా వాడుకున్నట్లు మనకు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది బ్రదర్స్. బీమ్స్ అందించిన బీజిఎం సినిమా టోన్ కి తగ్గట్టు ఉంది. ఇక అషికా రంగనాథ్ బాగానే గ్లామర్ వలకబోసినట్టుంది బ్రదర్. ఇక కమెడియన్స్ గా సత్య, వెన్నెల కిషోర్, సునీల్ సన్నివేశాలు ఖచ్చితంగా ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి బ్రదర్స్. సినిమాలో కూడా వీళ్ళ కామెడీ మంచి హైలైట్ అయ్యేలా ఉంది. మొత్తంగా మాస్ మహారాజా రవితేజ అనే బిరుదును వదిలేసి ఖచ్చితంగా ఈ మూవీతో హిట్ కొట్టబోతున్నాడు అని అనిపిస్తుంది బ్రదర్. ఆ రొటీన్ మాస్ కథలు వదిలేయడంతో రవితేజ గారు ఒక మెట్టు దిగారని చెప్పాలి. దిగడంతోనే హిట్ కూడా కొట్టబోతున్నాడు అని చెప్పొచ్చు బ్రదర్. చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్స్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ 4 మూవీస్ ట్రైలర్స్ లో ఖచ్చితంగా ఈ ట్రైలర్ మంచి కామెడీ కిక్కిస్తుంది బ్రదర్. ఈ ట్రైలర్ తో కొంచెం బేస్ ని పెంచుకున్నాడు రవితేజ గారు. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ పంతాలో వెళ్తుందని చెప్పకనే చెప్పారు. ఈ పండక్కి ఖచ్చితంగా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకునేలా ట్రైలర్ తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కిషోర్ తిరుమల అనే డైరెక్టర్ గారు ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీ రిలీజ్ అవబోతుంది బ్రదర్. నాకు తెలిసి ట్రైలర్ ఖచ్చితంగా చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లో ఈ ట్రైలర్ చాలా బాగుంది బ్రదర్స్. ఇక సంక్రాంతి పండుగకు 1 డజన్కు పైగానే సినిమాలు రాబోతున్నాయి. ప్రేక్షకుల జోబులకు చిల్లులు కూడా పడబోతున్నాయి బ్రదర్స్. ఇన్ని సినిమాలు ఒకేసారి వచ్చి ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. ఏ సినిమా బాగుంటుందో, ఏ సినిమా బాగుంటుందో మన అంచనా ప్రకారం చెప్పబోతున్నారు బ్రదర్స్. ట్రైలర్స్ 4 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఏ ట్రైలర్ ఫస్ట్ ప్లేస్ లో ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాను బ్రదర్స్. మీకు ఏ ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్లేస్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ అయితే అదిరిపోయింది బ్రదర్స్. కామెడీ కానివ్వండి, రొటీన్ కామెడీ కాకుండా మంచి కామెడీగా ఈ ట్రైలర్ రూపుదిద్దుకుంది. ఖచ్చితంగా ట్రైలర్ బాగుంది బ్రదర్స్. తప్పకుండా ఈ మూవీ అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అనిపిస్తుంది. కామెడీ అంటే హీరోనే అతి కామెడీ చేయడం కాదు, ఇలా న్యాచురల్ గా కమెడియన్స్ తో కామెడీ చేస్తే అక్కడ నవ్వు వస్తుంది, సినిమా హిట్ అవుతుంది. ఇక సెకండ్ ప్లేస్ లో వచ్చేసి రాజాసాబ్, ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ ట్రైలర్ సెకండ్ ప్లేస్ లో ఉంది బ్రదర్స్. ఈ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి. ఈ సినిమా 9వ తేదీని రిలీజ్ అవబోతుంది. ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా కూడా, రిలీజ్ అయినా అంత ఇంపాక్ట్ ఉండదు, కానీ తమిళ్, ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో కానివ్వండి ప్రతి ఒక్క చోట కూడా జననాయకన్ మూవీ ప్రాబ్లం వచ్చేది రాజాసాబ్కి. కానీ అదృష్టం ఏంటంటే జననాయకన్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. సెన్సార్స్ ఇబ్బందుల వల్ల వాయిదా పడిందని సదరు దర్శక నిర్మాతలు తెలియజేశారు బ్రదర్స్. ఇప్పుడు సోలోగా రిలీజ్ అవబోతుంది రాజాసాబ్ మూవీ. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలైపోతాయి. ఖచ్చితంగా ఈసారి ప్రభాస్ అన్న కంపల్సరిగా భారీ హిట్ కొట్టబోతున్నాడు. ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే జననాయకన్ మూవీ ట్రైలర్. ఇది మన బాలయ్య బాబు భగవంత్ కేసరికి మక్కి దించేశారు. కానీ కొంచెం 20% కథ మార్చి జననాయకన్ పేరుతో ట్రైలర్ రిలీజ్ అయింది. పర్వాలేదు, ట్రైలర్ బాగానే ఉంది. కానీ బాలయ్యలో 5% కూడా యాక్టింగ్ మ్యాచ్ చేయలేకపోయాడు విజయ్ అంగుళం. ఈ అరవాళ్ళతో వచ్చింది ప్రాబ్లమే ఇది, ఓవర్ యాక్షన్ ఎక్కువ. అందుకే సినిమాలు తెలుగులో దుబ్బుతాయి, కానీ తమిళ వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి అక్కడ హిట్ అవుతాయి. కానీ ఈసారి రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ చేస్తామన్న విషయం చెప్పలేదు వాళ్ళు, కానీ ఇది రాజాసాబ్కి కలిసి వచ్చే అంశం. ఇక ఫోర్త్ ట్రైలర్ మన వంకర ప్రసాదం చిరంజీవి తాత ట్రైలర్. ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవడం కూడా దండగే. చాలా చాలా అధ్వానంగా ఉంది ట్రైలర్ అయితే. కమెడియన్స్తో కామెడీ చేయించాలి, కానీ ఈ రొట్టపూడి దర్శకుడు ఈ సినిమాతో రొట్ట చేయబోతున్నాడు అనిపిస్తుంది బ్రదర్స్. ఒక్క సీన్ కూడా బాగాలేదు బ్రదర్స్. వంకర ప్రసాద్ ట్రైలర్ అయితే చాలా చాలా చండాలంగా ఉంది.
కానీ ఇప్పుడు ప్లేస్ పెట్టాలి, కానీ అందుకే 4వ ప్లేస్ పెడుతున్నాను. ఇంకా 2 మూవీస్ ట్రైలర్స్ రావాల్సింది బ్రదర్. నారి నారి నడుమ మురారి మన బాలయ్య మూవీ టైటిల్తో శర్వానంద్ రాబోతున్నాడు. ఆ ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ అది కూడా ఇలాగే కామెడీగా మంచిగా ఉంటే సినిమా ఆడుతుంది. కామెడియన్స్ కామెడీ చేయాలి, కానీ హీరోస్ కామెడీ చేస్తే అది రొటీన్ అయిపోయి చండాలం అయిపోతుంది. ఇక నవీన్ పోలిశెట్టిది ఒక సినిమా రాబోతుంది బ్రదర్. ఆ సినిమా కూడా ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. ఆ 2 ట్రైలర్లు రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో పెడతాను బ్రదర్, ఏ ట్రైలర్ బాగుందో. కానీ ఈ అన్ని సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు బ్యాంకులు కన్నా వేయాల్సిందే. అందుకనే ఇలాంటి చండాల పని సినిమాలు కొన్ని చూడకపోవడం బెటర్. టికెట్ రేట్స్ అయిపోయించేశారు ఆల్రెడీ. సినిమా హాల్లో ఇప్పుడే పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్స్ ఏంటి దరిద్రం అనిపిస్తుంది సినిమా హాల్లో. అందుకే సినిమాలు సంకనాకపోతాయి. అసలు ఈ రొట్ట సినిమాలకు పోయి ఇంత టికెట్ రేట్స్ అవసరమా అని నాకు అనిపిస్తుంది. చాలా చాలా అతి రేట్స్ పెంచేశారు సినిమా టికెట్లు మాత్రం. నార్మల్ సినిమాలకు కూడా ఇంత టికెట్ రేట్స్ అవసరమా? ఎప్పుడు టికెట్ రేట్స్ నార్మల్గా ఉంటాయో, ఎప్పుడు హాల్స్లో కరెక్ట్ రేట్కి అమ్ముతారో తినుబండారాలు, అప్పుడు సినిమా బాగుపడుతుంది. లేదంటే సినిమా ఎప్పుడు ఇక బాగుపడే చరిత్రలో కనిపించడం లేదు. ఒక కూల్ డ్రింక్ 100 రూపాయలు 2.25 లీటర్ బాటిల్ తీసుకెళ్లి చిన్న చిన్న కప్పుల్లో పోసి ఒక్కొక్క కప్పు 100 రూపాయలకు అమ్ముతున్నారే. ఇంత దరిద్రపు సన్నాసులు ఎవడైనా ఉంటాడా? హాల్స్లో జరిగేది అదే బ్రదర్స్. 2.25 లీటర్ కూల్ డ్రింక్ తీసుకుపోయి వాడు 10 దాంట్లకు 15 దాంట్లకు వస్తాడు. ఆ 10-15 దాంట్లకు వాడు ఒక్కొక్కటి 100, 150, 200, 300 కూడా అమ్ముతాడు. కానీ అది కొని తాగే వాళ్ళకు డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు తీసుకెళ్లొచ్చు, వాళ్ళు మారం చేయొచ్చు, వీళ్ళు కొనొచ్చు. కానీ నష్టపోతుంది ప్రజలు, ఆడియన్స్, ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు వీటి వల్ల. అలాగే బయట నుంచి కూడా ఏమీ తీసుకెళ్ళనివ్వరు. బయట నుంచి తీసుకెళ్తే చాలా ఆదా అవుతుంది ప్రతి ప్రేక్షకుడికి కూడా. ప్రేక్షకులు ఇంత రేట్స్ పెట్టి కొంటారా? కొనలేరు. ఫ్యామిలీతో వెళ్ళిన ఒక ప్రేక్షకుడు పిల్లలు ఏడుస్తారు, కొనివ్వాలి, కానీ జేబులు గుల్లైపోతాయి. కానీ బయట నుంచి ఏది తీసుకెళ్ళనివ్వరు. ఎందుకు ఈ దరిద్రులు? అర్థం కాదు. వాళ్ళకు సేల్ అవ్వదు. అలాంటప్పుడు నువ్వు లోపల నార్మల్గా అమ్ము, బయట నుంచి ఎందుకు తీసుకెళ్తారు? ఈ థియేటర్స్ యాజమాన్యం, సినిమా వాళ్ళు ప్రతి ఒక్కటి మారనంత వరకు సినిమా బ్రతకదు బ్రదర్స్. ఇప్పుడే చెప్తున్నా, మూవీ రూల్స్లో చూసేస్తారు. అర్ధం జనం మూవీ రూల్స్లో చూసేస్తున్నారు. ఇది మారాలి అంటే సినిమా వాళ్ళు మారాలి, సినిమా హాల్స్ మారాలి. అందుకే సినిమాలకు కలెక్షన్స్ రావు. ఎంతో బాగుంటే తప్పితే సినిమాకు వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో లేదు. వెళ్ళినా జేబులు గుల్లైపోతాయి. అందుకే ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇందులో 1-2 హిట్ అయితే, లేదంటే అది కూడా ఉండదు బ్రదర్. చూసుకోండి. ఇందులో నాకు తెలిసి ప్రభాస్ గారి రాజాసాబ్ కానీ, భర్త మహాశైలి విజ్ఞప్తి, ఇప్పుడు టీజర్స్ ట్రైలర్స్ చూస్తే ఈ 2 హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి. అనవసరమైన సినిమాలకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి బ్రదర్స్. సినిమాలు మారాలి, హాల్స్ మారాలి, వాటిలో ప్రవర్తించే తీరు మారాలి. తినుబండారాలు నార్మల్ రేట్స్కి ఇస్తే సినిమా బతుకుతుంది. టికెట్ రేట్స్ నార్మల్ రేట్స్ 50, 100, 150 ఈ 3 రేంజ్లో ఎప్పుడు రిలీజ్ కూడా టికెట్ రేట్స్ ఉంటాయో అప్పుడు సినిమా బాగుపడుతుంది. ఇది తథ్యం అని నమ్మిన వాళ్ళు మీరెవరైనా ఉంటే లైక్, షేర్, కమెంట్. ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్ బాయ్స్, గర్ల్స్, ఆల్స్ ఇండియన్స్. జై హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జై వీరాంజనేయ.